మాజీ మంత్రి కాపుద్యం నేత ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత కూడా వివాదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆయన పొలం మీద కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు. అండ్ క్రాంతిని రానివ్వడం, అక్కడికి రానివ్వకపోవడం మీద కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే సతీష్ గారు మీరు అబ్జర్వ్ చేసి సపోర్ట్ గా కొంతమంది, క్రాంతికి యాంటీగా కొంతమంది పోస్టులు పెడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ చావును కూడా ఒక రాజకీయం చేసేసిన పరిస్థితి. చాలా మంది ముద్రగడ అనుచరులు, ఆయన అభిమానులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకటి, ఆయన చనిపోయారు, ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది, ఆయన లేని పరిస్థితిని తట్టుకోలేక చాలా మంది బాధపడుతూ ఉన్నారు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్న అనుచరులు కూడా ఉన్నారు. మరోవైపు ఈ పంచాయతీ ఏంటి, చనిపోయినా కూడా వదలరా ముద్రగడను అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అలా ఆవేదన వ్యక్తం చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారి ఒక అనుచరుడు తోట రామకృష్ణ గారు మనకి జూమ్ లో కనెక్ట్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్తే అండి. రామకృష్ణ గారు నమస్తే సార్, నేను సతీష్ మాట్లాడుతున్నాను. రైట్ రామకృష్ణ గారు, మనం చాలా అంశాలు మాట్లాడాలి. ఎందుకంటే దీనిపైన ఆల్రెడీ ముద్రగడ కుటుంబం నిన్న ఒక లేఖ కూడా రిలీజ్ చేసింది. ముద్రగడ కుమార్తె క్రాంతి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కుటుంబం మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, అలాగే ఆయన కోరిక మేరకే మేము ఇవన్నీ చేశాము, 2 అధికార లాంఛనాలను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది, ఇలాంటి అన్ని అంశాలను కూడా నేను లేఖలో ఇద్దరు తనయులు ప్రస్తావిస్తూ దయచేసి ఈ ట్రోలింగ్ ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. కానీ ఆ ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు, ఆ ట్రోలింగ్ చేసే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సైకోలని నిన్న ఇదే షోలో అసోసియేటర్ రవిశంకర్ వల్ల ఒక కామెంట్ కూడా చేశారు. అంటే ఆ విధంగా దాన్ని ఒక ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని కూడా ఒక రాజకీయం చేసి ఇప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ఇమేజ్ ని డ్యామేజ్ చేసేటట్టుగా కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక అంశం. అలాగే ఈ ట్రోలింగ్ అంశం పైన కూడా మనం మాట్లాడదాం. వీటితో పాటు ఈ జరుగుతున్న ట్రోలింగ్, ఈ జరుగుతున్న ఆరోపణలు, ఆమె కూతురు రానికపోవటం, ఈ అంశాలు కూడా మనం మీతో మాట్లాడాలి. ఎందుకంటే ఒక రకంగా ముద్రగడ పద్మనాభం ఆయనకి మీరు ఒక రైట్ హ్యాండ్ గా ఉన్నారు రామకృష్ణ గారు. చాలా అంశాలు మీకు తెలుసు, చాలా ఆ పరిణామాలకి మీరు ప్రత్యక్ష సాక్షి, రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ. ఏం చెప్తారు ఫస్ట్ ఈ ట్రోలింగ్ ఈ విధంగా చేయటము, ఈ పరిణామాలపై ఫస్ట్ మీ కామెంట్ ఏంటి, తర్వాత మీతో మాట్లాడదాం. మ్యూట్ లో ఉందండి, ఒకసారి రామకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్, మ్యూట్ ఆఫ్ చేసుకోండి. రైట్, ఈ లోపల సెట్ చేసుకుంటే లోపల కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. అంటే ఇప్పటికీ కూడా ట్రోలింగ్ అయితే జరుగుతూ ఉంది. పాపం ఆయన రామకృష్ణ గారు మాట్లాడండి. ఇప్పుడు ముద్రగడ క్రాంతి గారికి, వారి కుటుంబానికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాట్లాడలేవు, రాకపోకలు లేవండి. ముద్రగడ పద్మనాభం గారు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారు భార్య గారికి క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత అక్కడ సర్జరీ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు తెరవకుండా వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పకపోతే పద్మనాభం గారు ఎప్పుడు కూడా ఎవరికి తలవంచిన వ్యక్తి జీవితంలో ఏ రాజకీయాల్లో కానివ్వండి, అలాగే ఉద్యమాల్లో కానివ్వండి, అతను ఒక మర్యాద గల వ్యక్తి. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే కాపుల్లో అతను ఒక దిక్సూసి, కాపులకి ఒక దిక్సూసి లాగా ఉంటారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి మాటలు లేవండి. కావాలని అమ్మాయి జనసేన పార్టీలోకి వెళ్ళడం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిడని తల్లి అదే అమ్మాయికి తండ్రికి మధ్యన గ్యాప్ అవుతుంది, నేను తీసుకుంటాను, మీరు ప్రస్తుతం రావద్దని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడకి ఆ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలో ఇంతవరకు ఏమీ మర్యాదలు ఏమి చేయలేదండి. అక్కడ ఆవిడ ఏదోలాగా రాజకీయ లబ్ధి పొందడానికి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డానికి ఈ రకమైన చేష్టలు చేస్తుంది తప్ప, ఆయన ముందు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నీవు చేసిన పనులన్నీ నాకు తెలుసు, నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే నేను చనిపోయినా నేను చూడటానికి రావద్దని చెప్పి ఆ రోజు లేఖ రాశారు, ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కూడా అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలనే తప్ప రెండో ప్రేమ అనేది తండ్రి మీద లేదండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొడుకుల బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులు కాబట్టి
ముద్రగడ గిరి గారు తన చిన్నతనయులు బాలు గారు కూడా కలిసి హాస్పిటల్లో చూపించుకుంటూ చిన్న పిల్లవాడికి ఎలాగైతే ఇచ్చేస్తారో అలా చేసుకుంటూ వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ టర్మ్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు సక్సెస్ఫుల్ గా జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కూడా డాక్టర్ గారు మీరు రెస్ట్ తీసుకుని ఎక్కడ బయట తిరగొద్దన్నారు. కానీ ముద్రగడ గారు ఉండబట్టలేక చాలా పరామర్శలు గుంటూరు కూడా వెళ్ళడం జరిగింది. లాస్ట్ టైం గుంటూరు ఇలాగా మన అంబటి రాంబాబు గారు ఇష్యూ వచ్చినప్పుడు అంబటి రాంబాబు గారు పరామర్శించడానికి, అలాగే జోగు రమేష్ గారు ఇష్యూ వచ్చి జోగు రమేష్ గారిని పరామర్శించడానికి ఆయన రెస్ట్లెస్ గా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎవరైతే మా ఆయనకి ఉద్యోగులు ఉపయోగపడ్డారో అంబటి రాంబాబు గారు కానీ ఇలాగా అందరినీ కూడా పరామర్శించాలని ఒక మెయిన్ నేను అక్కడికే చెప్పేవాళ్ళం. వెళ్ళి మన ఆరోగ్యం బాగోలేనప్పుడు ఒక మెయిన్ కార్యక్రమాలు చేయాలి తప్ప వద్దండి అని చెప్పినా కూడా ఆయన లెక్క చేయకుండా తిరిగారు. ఈ రోజు మరలా కూడా మొన్న సిక్ అయినప్పుడు మరలా అదే హాస్పిటల్లో పెడితే అక్కడ క్రిటికల్ పొజిషన్ అయినప్పుడు సింధు హాస్పిటల్కి అడ్మిట్ చేయడం జరిగిందండి. సింధు హాస్పిటల్ వరకు వచ్చి ఈ అమ్మాయి కొద్దిగా గొడవ చేయడం కూడా జరిగింది. ఆ టైంలో వచ్చి లోపలికి వస్తాను చూస్తాను కానీ చెప్తూ జరిగితే అప్పుడు డాక్టర్ గారు అందరికీ చెప్పి సెక్యూరిటీతో కూడా బయటికి పంపించడం జరిగిందండి. ఆమె ఏదోలాగా వాళ్ళని ఈ హాస్పిటల్ చిన్నదే, ఈ హాస్పిటల్ సరిగా లేదు, ఏదో చిన్న హాస్పిటల్ అని చెప్పింది. అది మన మోదీ గారు ఓపెన్ చేశారండి. అది హాస్పిటల్ అది సింధు హాస్పిటల్ మోదీ గారు ఓపెన్ చేశారండి. కార్పొరేట్ హాస్పిటల్ అనేది చాలా హైదరాబాద్ లో చాలా పెద్ద హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్. పార్థసారథి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పార్థసారథి రెడ్డి గారితో మాట్లాడి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పంపించి ఆయన రాజక్షేమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకోమని చెప్పి హాస్పిటల్ చైర్మన్ ని అక్కడ పంపించి చేయడం జరిగిందండి. ఈ రకంగా ఆయన వైద్యం జరుగుతుండగా ఆయన అదే మరి ఆయనకి ఆరోగ్యం శుద్ధించడం, ఆ శ్వాస తీసుకోవడంతో శ్వాస విడిచారు. విడిచిన తర్వాత మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా దేవాలయం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని వస్తున్నారు. కానీ అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ముందే ప్రకటించారు కదా, చేసుకుని అనుకున్న ప్రకారం ఆయన రావడం జరిగింది. ఈ లోపల ఈయన 9 గంటలకి కిర్లంపూడి వచ్చి అక్కడ బాడీ చూడటానికి టచ్ అయిపోయారు. అభిమానులు గేట్ దగ్గర యాప్ చేశారు. హై సెక్యూరిటీతో ఒక 20-30 మంది పోలీసులు ఎంట పెట్టుకుని వచ్చిందండి. అక్కడ వచ్చిన తర్వాత మరి పద్మావతి గారు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. పద్మావతి గారు భార్య గారు రిజెక్ట్ చేయడం జరిగింది. నా భర్త గారిని చూడడానికి వీల్లేదని చెప్పి అభిమానులు అందరూ కూడా గో బ్యాక్ క్రాంతి అంట నినాదాలు చేయడం జరిగింది. ఆ నినాదాలు చేసిన తర్వాత ఆవిడ పోలీసులు ఒక హైటెక్ వాతావరణం జరుగుతుంది కాబట్టి ఇది ఏ రకమైన పరిణామాలు దారితీసుకోలేదు కాబట్టి ఆవిడ పోలీసులు దగ్గర మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే మంత్రి గారు అక్కడ లోకల్ మంత్రి గారు దుర్గేష్ గారితో కూడా రావడానికి ప్రయత్నం చేసింది. అక్కడ మేము కూడా దుర్గేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ సమయంలో ఫోన్ చేసి ఆయన ఒక విలువలతో రాజకీయం చేసిన నాయకుడు, వారి ఫ్యామిలీని ఈ రకంగా ఆర్డర్ చేయడం మంచి పని కాదు సార్, మీతో వస్తాను దయించి మేము చెప్తున్నాము అంటే ఆయన కూడా స్పందించి ఆయన కూడా తీసుకురాలేదు. అక్కడితో ఆ గొడవ అలా జరిగింది. దీన్ని రాజకీయం చేయాలని కన్న తండ్రిని చూస్తాకు వస్తే చూడలేదని చెప్పి దీన్ని ఒక రాజకీయంగా మలిసే కార్యక్రమాన్ని కొంతమంది చేస్తున్నారు. దయించి మరి అన్ని పార్టీ నాయకులు కూడా ఆయా పార్టీలకు ఖచ్చితంగా కేబినెట్ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, కన్నడ మరి మన కురసాల కన్నబాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా మన వేణు గారు కానీ మొత్తం అందరూ మంత్రులు అందరూ మరి వచ్చి అక్కడ పరామర్శ చేయడం. బీజేపీ పార్టీ అధ్యక్షుడు గాని అక్కడ పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇప్పుడు కందులు లక్ష్మీ సుభేష్ అందరూ అందరూ వచ్చారు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు ఒకటి, రెండోది పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తి. అందుకు ఆయన అటైర్ ఒక మన పార్టీకి కూడా పరిమితి చేయలేని వాతావరణం. అయితే ఇక్కడ ఒకటి క్రాంతి వ్యవహారం పైన మీరు క్లారిటీ ఇచ్చారు.
రెండో కీలకమైనది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే ఏంటంటే కూటమిలో వచ్చి ఉంటే గవర్నర్ అయ్యేవారు, గవర్నర్ చేద్దాం అనుకున్నారు పవన్ కళ్యాణ్ అని ఒక స్టేట్మెంట్ చేశారు. దానిపైన మీ కామెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ముద్ర గారి ఇంటికి వస్తానని బొలిశెట్టి శ్రీనివాసరావు కౌరు పెట్టించడం వాస్తవం. బొలిశెట్టి శ్రీనివాసరావు రావడం, ఆయన మధ్యాహ్నం వరకు భోజనాలంతా చేసి మాట్లాడి ఆ రోజు అక్కడి నుంచి కూడా మిథున్ రెడ్డి గారు కూడా నన్ను ఇక్కడ పంపించారు తోట కింద. నేను కూడా అక్కడ రావడం జరిగింది. కాకినాడ ఎంపీ గిరిగారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ముద్రగడ గారు ఎప్పుడైతే మాట ఇచ్చాడో మాట తప్పని వ్యక్తి. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆహ్వానించారని చెప్పి ఆ పార్టీలో కలవడానికి వీటికి వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకుంటారని చెప్పి బొలిశెట్టి శ్రీను గారు ఒక పట్టుకొచ్చారు. ఆ పట్టుకొచ్చిన దాని ప్రకారం ఆయన కట్టుబడి జనసేనలో జాయిన్ అవడానికి నిర్ణయించుకున్నారు. మరి తర్వాత జరిగిన పరిణామాలు మరి మనోహర్ గారికి తెలియాలి. దాన్ని ఎవరు ఆర్జించారు, పార్టీలోకి వస్తానంటే మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఆర్జించారు? 23వ తారీఖు వస్తా అన్నారు. 23, 24, 25 కూడా చూసాము. అయినా కూడా ఎవరు రాలేదు. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి ఫస్ట్ ఎవరికైతే మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడిన వ్యక్తి. ఆ తర్వాత పరిణామాలు 10 రోజులు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఆ దాని నుంచి ఏ విధమైన రిప్లై రాలేదు. ఆయన ఏదైతే ఇక ఆయన రెండో ఆయనకి ఇంక అక్కడ అనుకున్నది జరగలేదు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా సడన్ గా చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయానికి ఎప్పుడు కూడా ఆయన వెనకడిగాడు. వైఎస్ఆర్ పార్టీ వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకున్న ప్రకారం పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయన పార్టీ ఈ 2 సంవత్సరాలు బట్టి ఆ పార్టీలో మరి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఏదైతే ఎలక్షన్ లో అంటే ఆ ప్రకటన అంటే అటు కూటమిలోకి వచ్చుంటే గవర్నర్ అయ్యేవారు, గవర్నర్ చేద్దామని పవన్ కళ్యాణ్ అన్నారు అంటూ మంత్రి కామెంట్ చేశారు నాదెండ్ల మనోహర్. ఆ కామెంట్ ఒకసారి విందాము యాజ్ ఇట్ ఈస్ గా. ఒక్క నిమిషం ఏమన్నారు అనేది ఒకసారి తోట రామకృష్ణ గారు మీకు వినిపిస్తున్నది. మీరు కూడా ఫాలో అయ్యారు, ప్రేక్షకుల కోసం ఒకసారి అది ప్లే చేద్దాం. ఒక్క నిమిషం. బాగా గుర్తు, ఎన్నికలకు ముందు కొంతమంది పెద్దలు మన పార్టీలో పద్మనాభన్ గారిని సంప్రదించి పార్టీకి ఉపయోగపడతారు, మీరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందనే విషయం ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. పద్మనాభన్ గారికి జనసేన పార్టీ నుంచి మాట ఇవ్వండి. కూటమిలో భాగంగా అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. తప్పకుండా ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం మనం జనసేన పార్టీ నుంచి అని ఆ విషయం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది నాకు గుర్తొచ్చిందని మీ అందరితో పంచుకున్నాం. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తూ ఉన్నారు తోట రామకృష్ణ గారు నాదెండ్ల మనోహర్ గవర్నర్ పదవి నాదెండ్ల మనోహర్ అని చెప్పి వాస్తవాలు కాదండి, అబద్ధాలు, రాజకీయ ప్రయోజనాల గురించి ఇప్పుడు చెప్పి మాటలు తప్ప ఎప్పుడు కూడా ఆ ప్రస్తావన రాలేదు. అసలు ఆప్ చేసింది ఈయనని మొత్తం అందరికీ అనుమానం. ఈ పార్టీలోకి ఆయన రాకని అడ్డుకున్నది ఈయనని చెప్పి. ఎవరండి మనోహర్ గారు? పార్టీలోకి రాకుండా అడ్డుకున్నది మనోహర్ గారా? మనోహర్ గారే అని అప్పట్లో అక్కడికి మాకు సంకేతాలు వచ్చినాయి. ఏ విధమైన ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అంటే నాదెండ్ల మనోహర్ అడ్డుకున్నారు అంటున్నారు కదా, అప్పుడు అది ఏంటంటే, ఎందుకంటే నేను అందుకే స్టార్టింగ్ లో అన్నాను, ఒక రకంగా ముద్రగడ పద్మనాభానికి మీరు కుడి భుజంగా ఉన్నారు, ఒక ఆత్మలాగా ఉన్నారు, ప్రతి విషయాన్ని మీ ద్వారా పంచుకుంటారని చెప్పారు. ఈ ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందా? దానిపైన ఆయన స్పందించారు? నాదెండ్ల మనోహర్ గారు అక్కడ పార్టీలోకి అలా అది వచ్చింది బొలిశెట్టి శ్రీని గారు తీసుకొచ్చారు తప్ప నాదెండ్ల మనోహర్ గారు ఈ ఇన్సిడెంట్ లో అది లాస్ట్ అండ్ ఫైనల్ గా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ కాబట్టి ఆ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది. ఆ విషయాన్ని అక్కడ ఆప్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చి విషయం అక్కడ ఏం వచ్చిందో దాన్ని బయట రాకుండా చేసిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని మా ఉద్దేశం అండి. ఎందుకంటే అంతా అయిపోయింది, జాయిన్ అయిపోతాం అన్న టైంలో అది సడన్ గా బ్రేక్ చేశారు. ఓకే,
అది మన మున్సిపల్ సీన్ గారు ఏమంటారంటే మేము పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు మేము తీసుకుందామని చెప్పారు. అది అవాస్తవం అండి, ఎందుకంటే అది వాస్తవం కాదు. అది వారు కావాలనే ఒక పవర్ పాయింట్ ఒకరి దగ్గరే ఉండాలి అని రెండో వ్యక్తి వస్తే ఈయనకు పవర్ పాయింట్ అవుతాడన్న దాని మీదే వాళ్ళు మళ్ళీ వీళ్ళందరూ సలహాల మేరకే ఆగారని చెప్పి అప్పట్లో మేము అనుకున్నాం సార్. 2024 ఎన్నికలకు ముందే కాదు, 2018, 19 ఆ టైంలో కూడా ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అప్పుడు కూడా కొన్ని శక్తులు అడ్డుకున్నాయని అంటూ ఉంటారు. నిజమేనా? అది ఎంతవరకు వాస్తవం? అది ఎప్పుడైనా మీ దగ్గర ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారా? అది అన్నారు కానండి, వాళ్ళు సరైన రిప్లై అనేది పాస్ చేయలేదండి. ఆయన ఒక కాపు సామాజిక నాయకుడిగా, ఒక ఉద్యమ నేతగా కాపులకే అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి పద్మనాభం గారండి. ఆయన ఎప్పుడు కూడా కాపులు, పేద ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి ఎప్పుడు కూడా వివాద రహితుడిగా, ఎప్పుడు వివాదాల జోలికి వెళ్ళండి, ఆయన పట్టుకుంటే మట్టుకు వదలండి. అంటే 2 సార్లు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడం పైన 2 సార్లు అడ్డుకట్ట పడింది అంటారు. ఇందాక ప్రస్తావించినట్టుగా 2018లో కూడా సేమ్ అదే జరిగిందని. అంటే కొందరు ఇంకా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవటం లేదు, ఒకవేళ ఆయన వస్తే మళ్ళీ పార్టీకి కులం రంగు వచ్చినట్టు అవుతుంది, దానివల్ల మొత్తం లక్ష్యమే దెబ్బతింటుందని కొందరు చెప్పారని. దానికి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? అయితే మొదట్లో ఆ మాట్లాడుకున్న మాట వాస్తవే కానండి, ఇది బయటికి రానకూడదండి. ఈ విషయాన్ని వారు అక్కడి నుంచి వచ్చే పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చే విషయాన్ని ఇక్కడ బయటికి రానకుండా ఈ మనోహర్ గారిని అడ్డుకున్నారని మేము అక్కడ అనుకునేవారండి అప్పట్లో. అంటే ముద్రగడ పద్మనాభం కూడా అదే అనుకున్నవారా? అవును సార్, అవును సార్. ఓకే, రైట్. దానిపైన అయితే రామకృష్ణ గారు మాట్లాడారు. ఇప్పుడు రామకృష్ణ గారు, ఓకే, ఇది ఒక అంశం సరే. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత కొందరికి ఎక్కడ లేని ప్రేమ, ఎక్కడ లేని అభిమానం, ఆయన ఉంటే అది ఇచ్చేవాళ్ళం, ఈయన ఉంటే ఇది ఇచ్చేవాళ్ళం, అసలు ముద్రగడ అంటే ఏంటి అని చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నికార్సైన ముద్రగడ అనుచరుడిగా. అంటే బతికున్నప్పుడు చిత్రహింసలు పెట్టారు, అణగదొక్కారు, అవమానించారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారే ఎన్నో సార్లు గత ప్రభుత్వ హయాంలో, అప్పుడు టీడీపీ హయాంలో ఏ రకంగా తన భార్యను తిట్టారో, తనను హింసించారో చెప్పారు ఒక వీడియోలో. తన కుమార్తె క్రాంతి చేస్తున్న ఈ రాజకీయం గురించి కూడా మాట్లాడారు. కానీ చనిపోయిన తర్వాత కూడా సతీష్ గారు మీరు అన్నట్టుగా కొంతమందికి ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తోంది. ఉదాహరణకు ముద్రగడ గారి మాటల్లో చెప్పినా, లేకపోతే ముద్రగడ అనుచరులైన మీలాంటి వాళ్ళ మాటల్లో చెప్పినా కూడా క్రాంతి లాంటి వాళ్ళు దీన్ని ఏ రకంగా చూడాలి? మీకు అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు సతీష్ గారు? కొందరు రాజకీయ నాయకుల ప్రకటనలపై కూడా ఇప్పుడు ఈ రోజు చనిపోయిన తర్వాత ముసలి కన్నీరు కాల్చడం కరెక్ట్ కాదండి. ఆయన బతుకున్నప్పుడు ఏ నాయకుడు కూడా ఆయనకి ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎవరు కూడా ఆయనకి అందుబాటులోకి రాలేదు, ఆయనతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. ఆయన ఒక మాటకి, ఒక పార్టీకి కానీ ఒక మాటకి కానీ ఇచ్చాడంటే ఆయన ప్రయాణం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నాతో చెప్పడం జరిగింది. పార్టీలో జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంలో అప్పుడు ఉన్నారు తప్ప ఎవరు ఎన్ని చెప్పినా వేరే ప్రలోభాలకు వెళ్ళే వ్యక్తి ఆయన అయితే కాదండి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాడు. అంతేగాని ఎలక్షన్ మధ్యలో ఇంకో పార్టీకి మారడం, మళ్ళీ ఆయన 5 years కంప్లీట్ ఏ పార్టీలో ఆ పార్టీ న్యాయం చేసి అంతవరకు ఆ నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మధ్యలో అలాగా మాట ఇచ్చేలా బయట తప్పుకునే వ్యక్తి అయితే కాదండి. అంటే రామకృష్ణ గారు మనకి తెలుసు, అంటే వంగవేటి మోహన్ రంగ, తర్వాత ముద్రగడ పద్మనాభం, వీళ్ళు అంటే కాపులకు సంబంధించి ఒక 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 ప్రాతిపదికని సిద్ధం చేసిన వాతావరణం మనం చూసాం. కాపులు కూడా అలాగే వంగవీటి మోహన్ రంగాన్ని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా మన తరపున ఒక నాయకుడు వచ్చాడు అంటూ అప్పుడు మాట్లాడిన సందర్భం. అలాగే ముద్రగడ పద్మనాభం, ఆయన కూడా మనం చూసాం 89-94 మధ్య 3 సార్లు ముఖ్యమంత్రి అవుతారు అన్న చర్చ వరకు తీసుకొచ్చిన అంశం.
ఆ తర్వాత కూడా ఆయన అలాగే కట్టుబడ్డారు. అయితే ఈ కాపు రిజర్వేషన్లు, కాపుల హక్కులు, ఆ కాపు కార్పొరేషన్ పేరు పెట్టి నిధులు ప్రకటన చేయడం కాదు, నిధులు ఖర్చు పెట్టాలన్న దానిపైన కానీ, రైతుల తరపున కానీ ఏ అంశంలోనైనా రాజీ లేని పోరాటం చేశారు, నికార్సైన పోరాటం చేశారు, ఆమరణ దీక్షలు చేశారు, కణితి పైన గన్న పెట్టుకుని మాట్లాడారు, పురుగుల మందు డబ్బాలు పక్కన పెట్టుకుని రైతుల హక్కులను సాధించే ప్రయత్నం చేశారు, ఇలా అన్ని చేశారు. ఇప్పటికీ కూడా అంటే ఆయన మరణించిన ముందు వరకు కూడా కాపుల రిజర్వేషన్, కాపుల హక్కుల కోసం మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతోంది, కాపులకి ఇప్పుడు దిక్కెవరు అని. ఇప్పుడు ఎవరు లీడ్ చేయాలి? ఇప్పుడు కాపు రిజర్వేషన్ల అంశం కానీ, కాపు సామాజిక వర్గం హక్కులకు సంబంధించి కానీ ఇప్పుడు దిక్కెవరంటే ఏం చెప్తారు? మొన్న మొదటి పద్మనాభం గారు అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత ఆయన ఎప్పుడైతే చేయమన్నారో అక్కడ ఖననం చేసిన తర్వాత అక్కడ రాష్ట్ర కాపు చేసి పార్టీలు ఖచ్చితంగా అందరూ కూడా అక్కడ తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో ఉన్న లీడర్స్ అంటే అప్పుడు రామకృష్ణ గారు కానీ, అక్షయ్ దేశవేష్ గారు కానీ, లేదనుకుంటే మన అంబటి రాంబాబు గారు కానీ, అలాగే మన ఆర్ఎడ్ ప్రకాష్ గారు కానీ, అందరు నాయకులు కూడా అక్కడ మిరియాల శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూర్చొని, మన నల్లా విష్ణు గారు కానీ అందరూ కూర్చొని మన పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ముద్రయ్య గారికి మన సంతాప సభలు చేయాలి, చేసి ఆయనకి సంతాపం తెలియపరచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు కూడా జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఒక మీటింగ్ పెట్టాలని కౌన్సిలర్ గారు ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది. అందరూ కలిసి ప్రతి జిల్లాలో ఒక సంతాప సభ ఏర్పాటు చేస్తారు కాపు సంఘాల తరఫున. ఆ తర్వాత ఎవరు ఉండాలనేది, ఆ కాపు జేఏసీ అనేది మన రాష్ట్రంలో జేఏసీ ఉంది, అన్ని పార్టీలో ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నా కానీ అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని కాపులు ఎవరిని ముందు పెట్టి ఈ ఉద్యమాలు కానీ, ఈ కాపులకు సంబంధించిన మంచి గురించి మాట్లాడదామని పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత దీని మీద ఒక మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకున్నారని పెద్దలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే కాపు ఉద్యమానికి త్వరలో కొత్త నాయకుడు ఉండబోతున్నారు. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే కాపు ఏ పార్టీలో ఉన్నా వారికి రావాల్సిన హక్కుల గురించి, అధికార పార్టీలో ఉన్నా నేను వారికి రావాల్సిన హక్కుల గురించి కానీ ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండాలి. కాబట్టి కంపల్సరీ కాపు జేఏసీ అనేది అన్ని పార్టీలు కలిసి ఒక జేఏసీగా ఫామ్ చేసుకుని దాన్ని నడిపించడానికి ఐక్యత ఉందా? రామకృష్ణ గారు మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, కాపుల్లో అసలు ఐక్యత ఉందా? ఐక్యత ఉంటే ఇన్ని రకాల సవాళ్ళు, ఇన్ని రకాల సమస్యలు ఎందుకు వస్తాయి? కాపుల్లో ఐక్యత అంటే ఉదయం పద్మనాభం గారు 93లో దీక్ష పెట్టినప్పుడు, ఆయన ఆమరణ దీక్ష జీవో తెచ్చినప్పుడు అప్పుడు ఒక ఐక్యత వచ్చింది. తునిలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు కూడా ఆయన బతుకులుగా 2 మీటింగ్లు ఎలాగైతే ఐక్యం చేస్తారో, ఆయన చనిపోయి ఈ రోజు మళ్ళీ కాపులంతా కూడా ఆ వేదికలో కలిసి ఐక్యంగా ఉండాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ఖచ్చితంగా మళ్ళీ కాపు ఈ రాష్ట్రంలో కాపులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరూ కూడా కాపు రావాల్సిన హక్కుల గురించి కానీ అన్నింటి గురించి కూడా మాట్లాడుకునేకి అంత కార్యాచరణ చేస్తున్నారు. పార్టీలు ఏమైనా సరే కాపులందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు దూరం చేస్తారో వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో కాపులకు మంచి స్థానం ఉంటుందని, అది ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలో చేసుకుంటూ ఈ సంఘాన్ని నడుపుకునేకి అంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది పెద్దలందరూ కూడా. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వంగవీటి మోహన్ రావు గారి విగ్రహాలు ఎలాగైతే పెట్టాలనుకున్నారో పెట్టారో, ఆ తరహాలో మన కాపుల ఆరోగ్య దైవం, కాపులకి రంగా తర్వాత ఉదయ పద్మనాభం గారు మనకి పెద్ద లీడర్ గా ఒక జీవో తీసుకొచ్చి వచ్చి ఆ జీవో ద్వారా చాలా ఫలాలు అందుతున్నాయంటే కాపు కార్పొరేషన్ కానీ ఈ రోజు 15,000 కానీ లేదంటే ఏదైతే పథకాలు నడుస్తున్నాయి కాపు కార్పొరేషన్ అవన్నీ కూడా ఆయన పూర్తితోనే మనకు వచ్చినాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కాపు సంఘం జేఏసీ అంతా కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఒక విగ్రహం పెట్టడానికి అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. త్వరలో మన ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాలు పెడతానని చెప్పి ఈ రోజు కూడా నేను కోవిడ్లో మీటింగ్ లో ఆల్రెడీ అక్కడ
శాసనసభ్యులు అక్కడ మా శాసనసభ్యులు జిఎస్ రావు గారు కూడా చనిపోవడం జరిగింది ఒక 4-5 రోజులు, ఒక వారం రోజుల క్రితం. ఓకే, ఆయన విగ్రహంతో పాటు ఆయన విగ్రహము, రైట్, అలాగే ఇక్కడ ముద్రగడ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా ముద్రగడ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది. ఫైనల్ గా నాది ఒక ప్రశ్న, ఈ మీ ద్వారా చాలా మందికి తెలియాలి, ఒక క్లారిటీ రావాలి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, జీవితాంతం తరతరాలకు సరిపడా సంపాదించేసుకుంటున్న రోజులు ఇవి. 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, 2 సార్లు మంత్రి పదవి. ఎన్టీఆర్ హయాంలో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి చేశారు, చెన్నారెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి చేశారు, అందులోనూ చాలా కీలకమైన మంత్రిత్వ శాఖలు. ఏంటి ముద్రగడ గారు ఆస్తి ఎంత చెప్పండి? ముద్రగడ గారు ఆయన ఈ ఉద్యమాల పేరు చెప్పి 200-300 ఎకరాల వాళ్ళ భూమిని, సొంత భూమిని అమ్మి వారు ఉద్యమానికి కానీ, అలాగే వాళ్ళ ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయడానికి కానీ, అలా యావత్ ఆస్తిని కూడా 1 ఎకరా కూడా లేకుండా ఇప్పుడు సుమారు 10-15 ఎకరాలు కూడా ఉండదని నా ఉద్దేశం అండి. ఆయనకు ఒక కళ్యాణ మండపం ఉంది తప్ప ఇంకే విధమైన ఆయనకి ఇన్కమ్ లేదు, ఆయనకి వచ్చే ట్యాక్స్ తప్ప. ఆయన అలాగే నీటికి నిజాయితీగా ఉన్న దాంట్లోనే అలా సరిపెట్టుకుంటా వెళ్ళి సామాన్యంగా ఉంటారు. ఆయన ఆడంబరానికి పోరు. ఈ అంత్యక్రియలు కూడా ఎందుకు యుద్ధాలరాయ దాని మీద కూడా నేను చెప్తాను ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా ఆడంబరానికి జగన్ గారు హెయిర్ అంబులెన్స్ పెడతానన్నా కూడా ఆ బాధలో కూడా ఆయన తిరస్కరించి బై రోడ్డు వ్యాన్ మీద వెళ్ళారండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని ఆశించే వ్యక్తి కాదు. ఉన్న దాంట్లోనే మనం ఉండాలి అనే సిద్ధాంతాలు నమ్ముకుని నీటికి నిజాయితీగా నిలబడిన వ్యక్తి అండి. ఈ రోజు ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఆయన చెప్పారో ఆయన గిరిగారికి, అవన్నీ కూడా ఆ అంబులెన్స్ వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ లో ఫ్యామిలీ మీటింగ్ జరిగింది ఇంట్లో. ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను ఇక్కడ అనుచరులుగా దాన్ని ఆచరణ చేయడం జరిగింది తప్ప ఏ ఒక్కరు సొంత నిర్ణయాలు కాదు. ఓకే, ఏ ఒక్కరు కూడా ఎవరు తీసుకున్న నిర్ణయం ఆయన ఏదైతే చెప్పారో మేమైతే గంధం చెక్కలు కూడా వచ్చినాయండి ఆయన్ని దహనం చేయడానికి, అన్ని ఏర్పాట్లు అయినాయి. అయితే ఆయన వాళ్ళ అబ్బాయి గారు చెప్పిన విషయం, నన్ను ఇంట్లోనే ఖననం చేయండి, మన సరౌండింగ్స్ లోనే మన ఇంటి ముందే ఖననం చేయమని చెప్పారు. ఆ రకంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, మరి ఆయన ఆర్టికల్స్ అయితే అయ్యానండి, అంత మించి ఆర్టికల్స్ ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలన్నీ కూడా మీరు మాతో పంచుకున్నారు. దాదాపు 300 ఎకరాలకు పైగా ఉద్యమం కోసం ఆయన సొంత భూమిని నమ్ముకొని ఉద్యమాలు చేశారంటే, మీరు అన్నట్టుగా సరే ఫలితాలు ఏదన్నా ఒక నిజాయితీ, నిబద్ధత. ఎవరో ఇప్పుడు సొంత భూములు అమ్ముకొని చేసే గతంలో మనం వినేవాళ్ళం అవి. ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా ఈ తరంలో కూడా ఇలాంటి రాజకీయ నాకున్న సమాచారం మేరకు 700 ఎకరాలు తాతగారి తర్వాత, వాళ్ళ నాన్నగారి తర్వాత పద్మనాభం గారికి వచ్చింది. ఇప్పుడు ఉన్నది 15 ఎకరాలు. ఆ ఇల్లు కూడా ఆయన చాలా లో ప్రొఫైల్ ఉంటారు. అవునవును, ఆ ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరి తోట, ఆ కొబ్బరి తోటలోనే ఖననం చేశారు, మనం చూడొచ్చు.